హలో గైస్, ఈరోజు మనం గట్టిగా గొంతు విప్పి మరీ మాట్లాడిన టాపిక్ ఇది. ఈరోజు చెప్పే టాపిక్ మనం ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాల్ని వెల్లడించాలి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సమాజంలో రోజు జరిగే గంటన ఒక అత్యాచారం, ఒక రేప్ కేసు, ఒక ఆత్మహత్య, ఒక సూసైడ్ అండ్ ఒక హత్య, ఒక మర్డర్. అత్యాచారం, హత్య, మర్డర్ వీటితో కలిసిన ఒక రాజకీయం. వీటిల్లో ఏది ఇంపార్టెంట్? అత్యాచారం గురించి మాట్లాడదామా, ఆత్మహత్య గురించి మాట్లాడదామా, హత్య గురించి మాట్లాడదామా, రాజకీయం గురించి మాట్లాడదామా? మన దౌర్భాగ్యం ఏంటంటే అందరూ చూసి చేసుకుంటున్న రాజకీయం గురించి. ఈ మూడు విషయాలు అసలు ఇంపార్టెంట్. అత్యాచారం, హత్య, ఆత్మహత్య ఈ విషయాల కన్నా ఈ విషయాలను వాడుకునే రాజకీయ నాయకులు రాజకీయం గురించి ఎక్కువ మాట్లాడదాం. అటువంటి చెత్త రాజకీయం గురించి మేము తర్వాత మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ అత్యాచారం, ఒక హత్య, ఒక ఆత్మహత్య, ఈ మూడు కలిపి ఒక సంఘటన జరిగింది. ఈ మూడిట్లో మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన విషయం అత్యాచారం సంగతి. ఒక 13 ఏళ్ళ బాలికపై జరిగిన ఒక అత్యాచార, ఒక 13 ఏళ్ళ బాలికపై జరిగిన ఒక రేప్ కేసు గురించి ఈరోజు మనం గొంతు విప్పి మరీ మాట్లాడదాం. ఓకే, ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడాలి. ఈ న్యూస్ ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమా ఒక సీన్ ఉంది. ఈరోజు మెయిన్ హెడ్డింగ్ న్యూస్ పేపర్లో మెయిన్ హెడ్డింగ్ ఉన్న టాపిక్ కొన్ని రోజుల తర్వాత అది ఎక్కడో చివరి పేపర్లో చిన్న హెడ్డింగ్గా మారిపోయింది. రోజు జరుగుతున్న ఈ అత్యాచారం కేసులు కూడా అలా జరుగుతున్నాయి. ఏదైనా ఒక ట్రెండింగ్లో ఉంటే ఏదో ఒక న్యూస్ ఛానల్లో వస్తే దాన్ని హైలైట్ చేస్తారు. కానీ ఇలాంటి అత్యాచార కథలను, పిల్లలపై జరుగుతున్న రేప్ కేసు రోజు జరుగుతూనే ఉన్నాయి. దానికి సంబంధించిన వార్త ఎక్కడో చిన్న కాలమ్స్లో వేస్తున్నారు. ఏదో న్యూస్ అయితే మాత్రం పెద్ద మెయిన్ పేపర్లో వేస్తారు. ఏదేమైనా టాపిక్లోకి వెళ్ళిపోతుంది. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూని అనే గ్రామంలో ఒక 62 ఏళ్ళ ముసలి వ్యక్తి ఒక 13 ఏళ్ళ బాలికపై అత్యాచారం చేశారు. ఇది చెప్పడానికి చాలా సిగ్గుపడాల్సిన విషయం. మనం అందరం చాలా సిగ్గుపడాల్సిన విషయం. ఇది ఏ దృష్టికోణంలో చూడాలి? ఎందుకు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి? ముందర ఏం జరిగింది చూద్దాం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూని అనే పట్టణంలో తాతిక నారాయణరావు, అతని వ్యక్తి నారాయణరావు, అతని వ్యక్తి పేరు నారాయణరావు. అతని వయసు 62 ఏళ్ళు. అతను ఒక కార్పొరేటర్, ఒక కౌన్సిలర్, ఒక టీడీపీ పార్టీకి చెందిన కౌన్సిలర్, ఒక కార్పొరేటర్, పొలిటికి సంబంధించిన వ్యక్తి. అతను అక్కడ అదే ఊళ్ళో ఒక స్కూల్లో చదువుతున్న ఒక బాలికని తరచూ బయటకు తీసుకెళ్తాం, ఆ బాలికని లైంగికంగా వేయించడం జరుగుతుంది. ఈ విషయంలో ఎవరికి బయటపడలేదు. ఒకరోజు ఇలాగే ఆ అమ్మాయి వాళ్ళ నాయనమ్మ ఇంటికి వచ్చింది. ఎవరు లేరు, వాళ్ళ నాన్న లేరు అనుకుంటా. వాళ్ళ నాయనమ్మ ఇంటికి వచ్చింది. రోజు స్కూల్కి వెళ్తుంది. ఇతను ఏం రోజు గమనిస్తున్నాడు, అమ్మాయి ఎంత పడుతున్నాడు. ఇది ముసలి వ్యక్తి, అతను కార్పొరేటర్ కాబట్టి అతను ఎవరు ఎదురు చేసేటప్పుడు ఏం చేశాడు, అమ్మాయి స్కూల్లో ఉంటే స్కూల్ దగ్గరికి వెళ్ళి అమ్మాయికి ఏదో ఫోటో దింపాలి, ఏదో పని ఉందని చెప్పి అమ్మాయి స్కూల్లో బయట తీసుకొచ్చి ఒక తోటలోకి తీసుకెళ్ళి అమ్మాయిని అత్యాచారం చేయబోతుంటే, ఆ అమ్మాయిని బట్టలు ఇప్పించి అత్యాచారం చేయబోతుంటే అక్కడున్న ఒక కుర్ర వ్యక్తి చూసి యువకుడు చూసి ఏం చేస్తాను అడిగితే, ఇది నువ్వేంటి, ఇది నేను కౌన్సిలర్ని, ఇక్కడ రాజకీయ నాయకుడిని, ఇక్కడ ఒక పవర్ఫుల్ వ్యక్తిని, కౌన్సిలర్ని, నాకు ఎదురు చెప్తుంది, ఏం చేయకుండా వెళ్ళిపో అని బెదిరించాడు. నేను ఎస్సీ వ్యక్తిని, నువ్వేమైనా చేస్తే నేను మీద కేసు పెడతా అని చెప్పి బెదిరిస్తే కానీ ఆ యువకుడు భయపడకుండా ఎదురీయడం వల్ల అమ్మాయిని అత్యాచారం నుంచి తప్పించాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా తీయడం వల్ల ఆ వీడియో ఆ గ్రామంలో తొందరగా తెలిసిపోయి వెంటనే అతను ఆ గ్రామస్తులందరూ కలిసి ఆ వ్యక్తిని, ముసలి వ్యక్తిని వచ్చి అతను బంధించి తర్వాత పోలీసులకు అప్పగించారు. తర్వాత పోలీసులు అతనిపై చిల్డ్రన్స్ యాక్ట్ కింద పాక్స్ చట్టం కింద అతను అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్తుంటే అతను మార్గం మధ్యంలో అతనికి పాస్ వస్తుందని చెప్పి దిగి అక్కడ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
అతను కూడా చనిపోయాడు. ఇది జరిగిన సంఘటన. ఇప్పుడు ఈ సంఘటన గురించి మనం క్లుప్తంగా మాట్లాడదాం. ఫస్ట్ అన్నిటికన్నా మెయిన్ విషయం, 62 ఏళ్ళ వ్యక్తికి ఒక 13 ఏళ్ళ బాలికపై అటువంటి ఆలోచన రావటానికి ఏంటి? అతను మనిషే కదా. 62 ఏళ్ళ వ్యక్తి, ముసలి వ్యక్తికి అంత ఇదేంటి? ఇంకోది, అమ్మాయిని రోజు తీసుకెళ్తాం చేయటం అంటే అతను ఎందుకు ఆ మనిషి అలా బిహేవ్ చేశాడు? వెనకున్న రాజకీయ పవర్, అతను వెనకున్న పవర్ వల్ల ఇదంతా చేస్తున్నాడా? అంటే ఒక మనిషికి పవర్ అనే పిచ్చెక్కితే ఏదైనా చేయగలని చెప్పి ఏది పడితే అది చేస్తాడా? అతని మనిషికున్న అతనికి ఆలోచనలు ఎందుకు వచ్చినాయి? ఒక మనిషిలో ఆలోచన ఎందుకు వస్తుంది? ఒక మనిషిలో అలాంటి ఆలోచనలు, ఇది అంత ముసలి వ్యక్తికి కూడా అంత ఆలోచనలు వస్తున్నాయి అంటే ఆలోచనలు వచ్చే విధానం మనం మార్చాలి. ఎందుకు వస్తుంది? అతను ఒక పవర్గా ఏమేమి చేయగలని చేస్తున్నాడా? లేకపోతే అతను ఏదో వేరే వ్యక్తి వల్ల వేరే వాటి ప్రభావితం అయ్యారు. కుర్రోడు కాదు, ముసలోడు. ఒక మనిషి ముందు ఆలోచన రాకుండా చంపాలి. ఆలోచన వస్తేనే ముందు అతన్ని సిగ్గుపడాలి. ఆ విధంగా మనిషి పెరగాలి. అతను ఎలా పెరిగాడో తెలియదు, కార్పొరేట్ తెలియదు, రాజకీయ తెలియదు. అతని యొక్క ఆలోచన ఎందుకు వచ్చింది తెలియదు. చాలా చిరాకు, చాలా చందాలమైన విషయం. అలాంటి వ్యక్తులు ఉంటే ముందు శిక్షించాలి. ప్లస్ అలాంటి వ్యక్తులకు ఆలోచన రాకుండా చేయాలి. అలాంటి వ్యక్తులకి ఆలోచన ఎందుకు వస్తుంది, ఎందుకు పెరుగుతుంది? ఇప్పుడు ఆధునిక సమాజంలో ఇప్పుడు ఒక మగ మనిషికి తేడా లేకుండా అందరూ సమానంగా పెరుగుతున్నారు, సమానంగా వృద్ధిలోకి వస్తున్నారు. మీకు అలా మనకి ప్రతి వ్యక్తికి ఒక భార్య, పిల్లలు, కుటుంబం అంతా ఉంటాయి. అలాంటి ఆలోచన రావాల్సిన స్కోప్గా ఎందుకు వస్తుంది? ఇది మనం ఆలోచించాలి. ఇది ఆ వ్యక్తి గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఈ వ్యక్తి చేసిన అత్యాచారం గురించి మనం మాట్లాడాం. సో ఇలాంటి అత్యాచారం చేయాలి, లేదా లైంగికంగా విధించాలన్న ఆలోచన ఎందుకు వస్తుంది? ఇది చాలా చిరాకు విషయం. దీని గురించి మనం ఎక్కువ మాట్లాడాలి. తర్వాత రెండోది, అతను ప్రతిరోజు అమ్మాయిని తీసుకెళ్తే ఎందుకు స్కూల్లో ఉన్న వాళ్ళు స్కూల్లో ఉన్న వాళ్ళని ఎందుకు అద్దు చెప్పలేదు? ఎందుకు వేరే వాళ్ళు ప్రశ్నించలేకపోయాడు? భయపడతాడా? ఒక వ్యక్తి తప్పు చేస్తున్నా సరే చూసి కూడుకుంటాడా? ఎందుకు భయపడుతున్నాడు? దాని మొదట తప్పు చేస్తున్నా అతను ఏ వ్యక్తిని ముందు అడిగి క్వశ్చన్ చేస్తే అది మొదట్లోనే మనం ఖండించాల్సి వచ్చింది. మనలో ఈ భయాన్ని చంపాలి. తప్పు చేసే వాళ్ళు ఎదిరించే ధైర్యం పెరగాలి. ఇది రెండో సంగతి. అన్నిటికన్నా మూడో సంగతి, అన్నిటికన్నా ముఖ్యమైన విషయం నేను తర్వాత మాట్లాడతాను, చివరిలో మాట్లాడతాను. తర్వాత ఇతను ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తున్నాడు. కొందరు ఇది ఆత్మహత్య చేసుకుని కావాలని చంపాయని చెప్తాడు. ఫస్ట్ ఆత్మహత్య చేసుకున్నాడంత సిగ్గుపడి ఇది బయటకు వస్తే నా పరువు పోయిద్ది, నేను ఊళ్ళో బతకలేను, నా జీవితం అన్న వ్యక్తి అలాంటి నీకు భయం ఉన్నప్పుడు ఎందుకు చేసావు? నీకు ఆ భయం ఉండాలి. నువ్వు నిజంగా ఆత్మహత్య చేసుకున్నది చనిపోతే అతను భయపడ్డాడేవో, లేకపోతే అతను చేసిన తప్పు అతను సిగ్గుపడ్డాడు, ఆత్మహత్య చేసుకున్నా అనుకోను. కొందరు అంటున్నారు ఇది ఆత్మహత్య కాదు, పోలీసులే కావాలని చెప్పి చంపారని చెప్పి అంటున్నారు. ఇక్కడ పోలీసులు చంపితే, హత్య చేస్తే దాన్ని కూడా మనం క్వశ్చనించాలి. నువ్వు ఒక వ్యక్తి అలా అది ఎలా హత్య చేస్తాననేది, అది ఇంకా ఆత్మహత్య అని చెప్పి మనకి ఇంకా విచారణలో ఉంది. ఒక విధంగా పోలీసులు లేదా వేరే వాళ్ళు చంపినట్టయితే అది కూడా తప్పే, దాన్ని కూడా మనం ప్రశ్నించాలి. సో ఇది ఇంత టాపిక్ జరుగుతుంటే రాజకీయ నాయకుడు ఇలాంటి టాపిక్లు, ఇలాంటి విషయాలు, ఇలాంటి కేసులు ఎందుకు వస్తున్నాయి, దాన్ని అరికట్టాలి అని అందరూ కలిసి ప్రతి పార్టీ, ఆ పార్టీ ఈ పార్టీ అందరూ కలిసి క్వశ్చన్ చేయడం పోయి ఈ వైసీపీ వాళ్ళు అతను తెలుగుదేశం వాళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్పి రాజకీయ జీవితం, వీళ్ళేమో కొందరేమో తూణి గ్రామంలో పవన్ సంబంధించి పవన్ ఏం చేసి సైలెంట్గా ఉన్నాడని చెప్పి కొందరు అడుగుతాం. వీళ్ళేమో ఇది అతను మా పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు అని వీళ్ళు చెప్తాం. ఎందుకు రాజకీయం చేస్తుంది? ఒక ఆడపిల్ల జీవితాన్ని మీరు రాజకీయం చేసి మాట్లాడిన అవసరం ఏంది? ఇలా సంఘం జరుగుతుంది. అన్ని రాజకీయ పార్టీలు కలిసి దాన్ని అలాంటి ఆలోచనలు వేరే మనుషులు రాకుండా చేయాలి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం చేసేది అంటే ఆడపిల్లలు జాగ్రత్త. ఆడపిల్లలు ఎలా పెరగాలి? ఇటువంటి వ్యక్తులు మన చుట్టూ ఉన్నప్పుడు ఆడపిల్లల్ని ఎలా పెంచాలి? ప్రతి ఒక్క ఆడపిల్ల తెలుసుకోవాల్సిన విషయం. ప్రతి వ్యక్తి ఆడపిల్లకు ఒక అందం ఉండాలి.
ఒక అన్న, ఒక తమ్ముడు, ఒక అక్క, ఒక అమ్మ, ఒక నాన్న ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్ ఉంది. సపోర్ట్ లేకుండా ఉండలేం. ఇటువంటి సమాజంలో మనం ఉండలేం. ఒక ఆడపిల్లని ఒంటరిగా పంపిస్తే ఏం జరుగుతున్న సమాజంలో మనం ఉంటున్నాం. ఎందుకంటే తెలియని వయసులో అమ్మాయిలు ఇలా చేస్తుంటే వాళ్ళని ఎలా పెంచాలి అన్న ఆలోచనలో ఉంది. ఆడపిల్లకి సపోర్ట్ ఇవ్వాలి. ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుకోవాలి. దారి తప్పుతుంటే వాళ్ళని మందలించాలి. అలాగే ఇప్పుడు అండగా ఉండి వాళ్ళని వదిలేయకండి. నాన్నలేయడాను, అమ్మలేయడాను, అక్కలేయడాను, అన్నలే వదిలేయకండి. ప్రతి ఆడపిల్లని, ప్రతి ఇంట్లో ఆడపిల్లని మేనపిల్లగా భావించి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి. ఇంకా ఆడపిల్లలందరూ జాగ్రత్తగా మీరు వినండి. దీని గురించి ఆల్రెడీ ఒక సినిమాలో, బాలకృష్ణ గారి సినిమాలో మంచి విషయం చెప్పారు. భగవద్గీత అనే సినిమాలో మంచి విషయం చెప్పారు. అది మళ్ళీ మీకు చెప్తున్నాను. మీ ఒంటి మీద ఎవరు చేసినా ఏ పార్ట్లో చేయాలి. మీ భుజం మీద చేయేస్తే ఓకే, మీ తల మీద చేయేస్తే ఓకే, కానీ మీ స్థనాల మీద చేయేస్తే ఒప్పుకోండి. మీ నడుము మీద చేయేస్తే ఒప్పుకోండి. మిగతా ప్రైవేట్ వ్యక్తులపై చేవేస్తే మీరు అడ్డు చెప్పండి. వెంటనే ఇలాంటి ఎవరైనా మీకు ఇలాంటి మీ మీద ఒంటి మీద చేస్తే వెంటనే పరిగెత్తుకెళ్ళి అమ్మకి చెప్పండి. ఈ విషయం బాలకృష్ణ ఆలోచన చెప్పి ఆ సినిమా చూడండి. పిల్లలకు చూపించిన ఆడపిల్లలకి వెళ్ళి, ఆడపిల్లలు ఇలాంటి వ్యక్తులు ఎవరైనా సరే, మీ ఫ్రెండ్ అయినా, మీ స్నేహితుడైనా, మీ అన్నైనా, మీ తమ్ముడైనా, ఆఖరికి మీ నాన్నైనా సరే ఇలాంటి సంఘటన జరిగినప్పుడు వెంటనే పరిగెత్తుకెళ్ళి మీ అమ్మకి చెప్పండి. చాలా ఇంపార్టెంట్. అమ్మ ఒక్కతే అర్థం చేసుకోగలదు. సో అమ్మకి చెప్పండి. ఈ సీన్ మళ్ళీ చూడండి. సో ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఇలాంటి ఆలోచనలు మనుషులు పెరుగుతున్న మనం దాన్ని ఎలా అరికట్టలేమో మనకు తెలియదు. అరికట్టండి. దీని గురించి మేము ఎప్పుడైనా గట్టిగా చెప్పండి. పిచ్చి బాలకృష్ణ, చిరంజీవి, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ వీటి గురించి కామెంట్స్లు పెట్టి తన్నుకోదాం కాదు. వీటి గురించి మాట్లాడుకున్నాం. ఏం చేద్దాం, ఇలాంటి వస్తే ఏం చేద్దాం. ఒక ఊళ్ళో జరుగుతున్నప్పుడు ఒక గ్రూప్ పెట్టుకున్నాం. ఇలా జరుగుతుంది, ఒక అమ్మాయిని పాప వేధిస్తున్నాడు, అందరికీ అప్పుడంతా చూసేప్పుడు చివర్లు కాదు, సమిష్టంగా ఉంది. ప్రతి ఆడపిల్లని కాపాడుకున్నాం. దీని గురించి మనం ఏమన్నా మీకున్న ఆలోచనలు ఏం చేస్తే బాగుంటుందో చెప్పండి. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో చెప్పండి. ఈ విషయాలు అందరితో షేర్ చేయండి. వీడియో షేర్ చేయండి. అది మీ ఇష్టం. ఇది మంచి విషయం. దీన్ని నేను ఏదో నా యూట్యూబ్ ఛానల్ కోసం వాడుకోవడం నాకు ఇష్టం లేదు. కానీ దీని గురించి గట్టిగా మాట్లాడండి. మీ అందరికీ ఈ విషయం అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్స్.